చూడండి, ఇది CAT 2019 లో వచ్చిన రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్. CAT 2019 లో వెర్బల్ ఎబిలిటీ సెక్షన్ VARC అంటారు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్తారు. అండ్ దిస్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సెక్షన్ CAT 2019 లో. సో చాలా టఫ్ ఇచ్చారు. సో అందులో ఒక ఆర్సీ మనం ఇప్పుడు చేయబోతున్నాం, రీడింగ్ కాంప్రహెన్షన్. సో పే అటెన్షన్ టు హౌ ఐ am రీడింగ్. మీరు కూడా నాతో పాటు చదవడానికి ట్రై చేయండి. ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అండ్ సీ హౌ క్వశ్చన్స్ ఆర్ ఫ్రేమ్డ్. క్యాట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే క్వశ్చన్స్ అడిగే విధానం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు, అందులో చూసి ఇలా పెట్టేసేలాగా ఉండదు, మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, డిఫికల్ట్గా ఉంటుంది. మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాని యొక్క క్రక్స్ మీరు పట్టగలిగితేనే ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే యూ విల్ ఫైండ్ ఇట్ రియల్లీ డిఫికల్ట్. సో పే ఫుల్ అటెన్షన్. This is unlike your bank RCs which are comparatively easy. Okay, start చేద్దాం. చూడండి, contemporary internet shopping conjures a perfect storm of choice anxiety. సో దీని అర్థం ఏంటి చెప్పండి? Contemporary internet shopping conjures a perfect storm of choice anxiety. ఈరోజు మనం ఏది కొనాలనుకున్నా సరే, ఇంటర్నెట్లోకి వెళ్ళి మనం ఏదైనా కొనాలనుకుంటే దెర్ ఆర్ టూ మెనీ ఆప్షన్స్. దానివల్ల ఏమవుతుంది, మీకు చాయిస్ యాంగ్జైటీ. ఇది కొనాలా, అది కొనాలా, ఏది కొనాలి, రైట్? ఒక ఏసీ కొనాలి, దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ విచ్ యూ కెన్ చూస్ ఫ్రమ్. ఆప్షన్స్ ఎక్కువైపోవడం వల్ల యాంగ్జైటీ పెరిగిపోతుంది, డెసిషన్ అనేది ఇంకా టఫ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఈజీ టు డిసైడ్ ఏది కొనాలి. అది ప్రెజెంట్ ఉన్న ఇంటర్నెట్ షాపింగ్ యొక్క పరిస్థితి. రీసెర్చ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ హెల్డ్ దట్ పీపుల్ హూ ఆర్ ప్రెజెంటెడ్ విత్ ఎ ఫ్యూ ఆప్షన్స్ మేక్ బెటర్, ఈజియర్ డెసిషన్స్ దాన్ దోస్ ప్రెజెంటెడ్ విత్ మెనీ. దీని అర్థం ఏంటి చూసారా మీరు? రీసెర్చ్ ఏం చెప్తుంది? రీసెర్చ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ హెల్డ్ దట్ పీపుల్ హూ ఆర్ ప్రెజెంటెడ్ విత్ ఎ ఫ్యూ ఆప్షన్స్, నీకు ఒక 3 ఇచ్చి ఈ 3 ఒకటి కొనుక్కో అంటే చాలా ఈజీ. A to Z ఇచ్చేసి ఈ 26లో ఒకటి కొనుక్కోరా బాబు అంటే పిచ్చెక్కిపోతాడు మనిషి, అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. తక్కువ ఆప్షన్స్ ఉంటేనే డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటారు. ఆప్షన్స్ ఎక్కువైపోతే ఇబ్బంది పడిపోతారు. ఆర్ ప్రెజెంట్ విత్ ఫ్యూ ఆప్షన్స్ మేక్ బెటర్, ఈజియర్ డెసిషన్స్ దాన్ దోస్ ప్రెజెంట్ విత్ మెనీ ఆప్షన్స్. ఇక్కడ రాయలేదు, మెనీ ఆప్షన్స్ అని అర్థం. హెల్పింగ్ కన్స్యూమర్స్ ఫిగర్ అవుట్ వాట్ టు బై immediately in the middle of an endless sea of choice. Sea of choice అంటే a lot of choice. ఇందులో ఏది కొనాలి అనే విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయడం, రైట్? Sea of choice online has become a cottage industry unto itself. కాటేజ్ ఇండస్ట్రీ అంటే అర్థం ఏంటి? ఇంట్లో కూర్చొని మనం చేసే ఇండస్ట్రీస్ ని కాటేజ్ ఇండస్ట్రీ అంటారు. ఇంట్లో కూర్చొని కుట్లు, అల్లికలు, మేతలు ఇవన్నీ చేసి వాటిని అమ్ముతారు చూడండి, ఇది కాటేజ్ ఇండస్ట్రీ. ఇప్పుడు రోజంతా ఇంట్లో కూర్చొని ఇది కొనాలా, అది కొనాలా, అవి చూడాలా, ఇవి చూడాలా, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీలా అయిపోయింది అన్నట్టు చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క సెంటెన్స్ అని కాకుండా ఓవరాల్ వ్యూ కోసం ట్రై చేయండి చదివేటప్పుడు. ట్రై టు పిక్ ద ఓవరాల్ వ్యూ. వర్డ్ బై వర్డ్ మీరు వెళ్తూ ఉంటే స్టక్ అయిపోతారు. Try to pick the overall view. Try to pick what the author is trying to tell you. ఆథర్ నీకు ఓవరాల్గా ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారు అనే దాన్ని పిక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు మనం చదువుతున్న బట్టి మీకు ఏమర్థమైంది? చాయిస్ ఎక్కువైపోతుంది, చాయిస్ ఎక్కువైపోవడం వల్ల ఫ్యాటిగ్ వస్తుంది. ఫ్యాటిగ్ అంటే అలసిపోవడం, అలసట వచ్చేస్తుంది, డిసైడ్ అవ్వలేకపోతున్నారు. రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది? తక్కువ ఆప్షన్స్ ఉంటేనే బెటర్గా డిసైడ్ చేయగలుగుతారని రీసెర్చ్ కూడా చెప్తుంది. మెనీ బ్రాండ్స్ అండ్ రిటైలర్స్ now wield marketing buzzwords such as curation, differentiation, discovery as they attempt to sell an assortment of stuff targeted to their ideal customer. దీని అర్థం చూడండి, ఇప్పుడు ఎక్కువ ఆప్షన్స్ అయిపోయి ప్రజలు కొనలేకపోతున్నారు, ఏం కొనాలో తెలియక సఫర్ అవుతున్నారు. సో ఈ టైంలో ఈ బ్రాండ్స్, రిటైల్ షాప్స్ ఏం చేస్తున్నాయి? సెవెరల్ కీవర్డ్స్ వాడుతున్నారు, బజ్వర్డ్స్ వాడుతున్నారు. ఏంటవి? సచ్ యాజ్ క్యూరేషన్, డిఫరెన్షియేషన్. దిస్ ఈస్ క్యూరేటెడ్ ఫర్ యూ. మేమే కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి మీకోసం పెట్టాం, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో వీ హ్యావ్ క్యూరేటెడ్ బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, ఇంట్రెస్ట్. మీరు చూస్తే ఫేస్బుక్ లో మీ డేటా ఉంటుంది, యూట్యూబ్ లో మీ డేటా ఉంటుంది, గూగుల్, జీమెయిల్ వాళ్ళకి మీ డేటా వెళ్ళిపోతుంది. వీళ్ళందరికీ మీ డేటా వెళ్ళడం వల్ల మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు
అనేది కూడా ఎవ్రీబడి ఈజ్ లిజనింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, మీరు ఫాలో అవుతారో లేదో, ఈ ఫోన్లో మీరు ఎవరితోనో అరే వ్యాలంటైన్స్ డే వస్తుంది, నా గర్ల్ ఫ్రెండ్కి బొకే కొనాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, దేర్ ఈస్ సమ్మన్ హూ ఈస్ లిజనింగ్ టు యువర్ కన్వర్సేషన్. తర్వాత నువ్వు గూగుల్ ఓపెన్ చేస్తే అక్కడ బొకే యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు మాట్లాడుతుంది కూడా వినేస్తున్నారు వాళ్ళు. ఇది నిజం, జరుగుతుంది, సీరియస్గా జరుగుతుంది. మీరు మాట్లాడుతున్న దాంట్లో కీవర్డ్స్ వినేస్తున్నారు, వినేసి మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే, మీరు గూగుల్ సెర్చ్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ యాడ్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ట్రాక్డ్ టుడే. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, సచ్ as curation, differentiation and discovery as they attempt to sell an assortment of stuff targeted to the ideal customer. వాళ్ళ ఐడియల్ కస్టమర్ కి ఈ ఈ ఈ స్టఫ్ అమ్మే ప్రయత్నంలో వాళ్ళు కొత్త కొత్త కీవర్డ్స్ వాడుతున్నారు. ఏం వాడుతున్నారు వాళ్ళు? క్యూరేటెడ్, డిఫరెన్షియేటెడ్, ఇది మీకోసమే డిఫరెన్షియేట్ చేసాము, క్యూరేట్ చేసాము. క్యూరేషన్ అంటే కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయడం అనమాట. కంపెనీస్ ఫైండ్ సచ్ షాపర్స్. ఎలా వస్తుంది వాళ్ళకి ఆ షాపర్స్? ఎలా దొరుకుతున్నారు కంపెనీస్ కి? ఎవడు కొనాలనుకుంటున్నాడు కంపెనీస్కి ఎలా తెలుస్తుంది? త్రూ ద డేటా గోల్డ్ మైన్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్. అర్థమైందా? డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. విచ్ కెన్ కేటలాగ్ పీపుల్ బై జెండర్, ఇన్కమ్ లెవెల్, పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ మోర్. మీరు డిజిటల్ మీడియాలో అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు ఓకే నేను ఓన్లీ ఉమెన్ కే పెట్టాలి అంటే ఉమెన్ పెట్టచ్చు, పలానా ఏరియాలో ఉన్న ఉమెన్ కే పెట్టాలంటే పెట్టచ్చు, పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకే పెట్టాలంటే పెట్టచ్చు, పలానా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే పెట్టాలంటే పెట్టచ్చు. అది డిజిటల్ అడ్వర్టైజింగ్ లో ఉన్న తేడా. ఇప్పుడు న్యూస్ పేపర్ యాడ్ ఇచ్చారనుకోండి, పేపర్లో అందరికీ వెళ్ళిపోతుంది, ఆ పేపర్ చదివిన వాళ్ళు కొంతమంది టార్గెట్ కస్టమర్స్, మిగిలిన వాళ్ళు కాదు. కానీ డిజిటల్ మీడియాలో ఫేస్బుక్ లో యాడ్ చేసినా సరే, యూట్యూబ్ లో యాడ్ చేసినా సరే, వీ కెన్ సెలెక్ట్ అనమాట. మనకి ఎవరు కావాలో వాళ్ళకి మాత్రమే యాడ్ వెళ్ళేలాగా చేయొచ్చు. Since Americans have lost the ability to sort through the sheer volume of consumer choices available to them, a ghost now has to be in the retail machine. Whether it's an algorithm, an influencer, or some snazzy ad tech to help a product follow you around the internet. Chala important sentence chudandi. Since Americans have lost the ability to sort through the sheer volume of consumer choices available to them. కన్స్యూమర్ చాయిసెస్ ఇన్ని ఉన్నాయి, ఏం కొనాలి, ఏం సెలెక్ట్ చేయాలని ఎబిలిటీ అమెరికన్స్ కోల్పోయారు. కాబట్టి ఎ ఘోస్ట్ నౌ హ్యాస్ టు బి ఇన్ ద రిటైల్ మెషిన్. రిటైల్ మెషిన్ అంటే రిటైల్ కంపెనీస్ కే వాళ్ళ దగ్గరే ఒక వెపన్ ఉండాలి. ఏంటి ఆ వెపన్? వాళ్ళకి ఏది కరెక్టో చెప్పే వెపన్ ఉండాలి. వెదర్ ఇట్స్ అన్ అల్గరిథం, అది సాఫ్ట్వేర్ అల్గరిథం కావచ్చు, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ అని అర్థం ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ సమంత సడన్ గా వచ్చి నేను ఇది వాడుతున్నాను బాగుంది అంటుంది. సో మనం ఏం చేస్తాం, సమంత అది వాడుతుంది అంటే మనం కూడా వాడొచ్చు అనే వ్యూ మనకు వచ్చేస్తుంది. విల్ బై. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? సెలబ్రిటీస్ ప్రభావితం అయిపోతాం మనం. ఎగ్జాక్ట్లీ. అండ్ సమ్ స్నాజీ యాడ్. స్నాజీ అంటే చాలా అట్రాక్టివ్ గా తయారు చేసే యాడ్స్, మంచిగా కలర్ఫుల్ గా తయారు చేసే యాడ్స్. మీకు వైట్ హ్యాట్ జూనియర్ చూసుంటారు యాడ్స్. మీరు చిన్నప్పటి నుంచే కోడింగ్ చేస్తే బిల్ గేట్స్ అయిపోతారు, లేకపోతే మార్క్ జగర్బర్గ్ అయిపోతారు, ఇట్లాంటివి అనమాట. స్నాజీ అంటే బాగా అట్రాక్టివ్ అని అర్థం. ఇవన్నీ కూడా మీకు తయారు చేసి ఒక అల్గరిథం అంటే అర్థం ఏంటి మీకు? మీరు ఫేస్బుక్ వెళ్తే ఫేస్బుక్ లో యాడ్ కనిపిస్తుంది, యూట్యూబ్ వెళ్తే యూట్యూబ్ లో యాడ్ కనిపిస్తుంది, ఎక్కడికెళ్ళినా మీకు యాడ్ కనిపిస్తుంది. వాళ్ళకి ఎలా తెలుసు అంటే నువ్వు దానికోసం చూస్తున్నావు. యూ మైట్ హావ్ డన్ ఏ గూగుల్ సెర్చ్ ఆర్ యూ మైట్ హావ్ స్పోకెన్ టు యువర్ ఫ్రెండ్. ఆ కీవర్డ్స్ పట్టుకుంటారు, అవి పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ యాడ్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. వేరెవర్ యూ గో ఆ ప్రొడక్ట్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో వీటన్నింటి మీద ఇప్పుడు ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే అమెజాన్కో, ఫ్లిప్కార్ట్కో, దేనికో వచ్చి వెతుక్కుంటారు అనేది కష్టం అయిపోయింది. ఇది అమెరికన్ సినారియో, ఇండియన్ సినారియో కాదు. అమెరికన్ సినారియో గురించి మాట్లాడుతున్నాం. ఆర్ యూ గెటింగ్ ద ఓవరాల్ ఐడియా? చెప్పండి. ఇక్కడ వర్డ్ బై వర్డ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్ ఐడియా అర్థమవుతుందా? ఎక్కుతుందా? స్పీక్ అవుట్. మనం సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు, ఫ్యాటిక్ అలిసిపోతున్నారు, డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రొడక్ట్ నిన్ను ఫాలో అవుతుంది. నిన్ను ఫాలో అవ్వడం ద్వారా పని అవుతుంది అనమాట. అది చెప్తున్నారు. సో దానికి కొత్త కొత్త సొల్యూషన్స్ వెతుక్కుంటున్నారు. అది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ద్వారా ఇప్పుడు మీరు చూడండి, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఫోన్ కొనాలో నీకు క్లారిటీ రావట్లేదు. సో యూ సడన్లీ ఓపెన్ ఇన్స్టాగ్రామ్, నీ ఫేవరెట్ హీరో, నీ ఫేవరెట్ హీరోయిన్ ఒక పర్టికులర్ ఫోన్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు నీ చాయిస్ ఈజీ కదా. ఇన్ని కొనాలని ఆలోచిస్తున్నాను, డిసైడ్ అవ్వలేకపోతున్నాను. ఓహో ఓకే, వీళ్ళు ఇది వాడుతున్నారా, వీళ్ళు చెప్తున్నారా, నీకు వాళ్ళంటే ఇష్టం. సో ఇమీడియట్ గా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. నీ చాయిస్ అనేది ఇప్పుడు తగ్గిపోతుంది, నేరో డౌన్ అవుతుంది. సో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఒకటి, యాడ్స్ నిన్ను ఫాలో అవ్వడం ద్వారా ఒకటి, కొంచెం మంచి మంచి అట్రాక్టివ్ యాడ్స్ పెట్టడం ద్వారా ఒకటి, ఇలా వీళ్ళు ఈ రిటైల్ కంపెనీస్ అనేవి చేస్తున్నారు.
ఇండీడ్ చాయిస్ ఫ్యాటిక్, ఫ్యాటిక్ అంటే అలసట, ఏది సెలెక్ట్ చేయాలి అనే అలసట. చాయిస్ ఫ్యాటిక్ లేని వాళ్ళు ఒకరు ఉంటారు, ఎవరు చెప్పండి? మీ అందరికీ తెలుసు, మనలో యా. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని చూస్తాం, అలిసిపోరా వీళ్ళు. ఏదో 4 రీసెంట్ గా నాకు అర్థమైంది అనమాట, బట్టల షాపింగ్ వెళ్తున్నప్పుడు, సో డోంట్ టేక్ మీ రాంగ్, మధ్యలో ట్రాక్ తప్పుతున్నాను అంటే రిలేట్ చేసుకోగలిగే ఆర్సీ ఇది, అందుకనే చెప్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా బట్టలు కొనాలంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని? లైఫ్ స్టైల్కో లేకపోతే షాపర్ స్టాప్కో ప్యాంటలూన్స్కి వెళ్ళేవాడిని, ఎందుకంటే అక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా, ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు లూయిస్. ఇప్పుడు ఏసీ కొనాలనుకోండి, డైరెక్ట్లీ గోయింగ్ టు ఏంటది మన వాల్టాస్ లేకపోతే ఏదో ఒకటి. మన వాషింగ్ మెషిన్ కొనాలంటే డైరెక్ట్గా ఐఎంపీ షాప్కి వెళ్తుంది. ఈ చాయిస్ పెట్టి ఎక్కువైపోతుంది, ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి, కంగారు ఎక్కువైపోయి ఏం చేస్తామో తెలియట్లేదు, టైం తినేస్తుంది, ప్రెజర్ అయిపోతుంది మైండ్కి. ఎప్పుడైతే సింగిల్ షాప్కి వెళ్తున్నామో ప్రశాంతంగా ఉంది. సో ఇది చాయిస్ ఫ్యాటిక్ అనేది అదనమాట. సో ఇది జనరల్గా గర్ల్స్ ఉండదు, ఎందుకు మనకు తెలియదు. ఎన్ని చూపిస్తే ఇంకా అంత ఇష్టం వాళ్ళకి, అప్పుడే ఎలా కొనేస్తారు, కనీసం 10 షాపులన్నా తిరగకుండా ఎలా కొంటాం అంటారు. మీ ఓపిక నమస్కారం అమ్మా అంటాం. Indeed, choice fatigue is one reason so many people gravitate towards lifestyle influencers on Instagram. అర్థమైందా? ఈ అలిసిపోయి అందుకే అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వైపు డిపెండ్ అయిపోతారు. సరే, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, మన సెలబ్రిటీస్ ఏం చేస్తారని చూస్తారు, ఇంకా మనకి చాయిస్ క్లియర్ అయిపోతుంది. ఇన్ని తన్నుకోవడం ఎందుకు, సమంత అది వాడుతుంది, రకుల్ అది వాడుతుంది, సో ఇంక వీల్ గో విత్ దట్. The relentlessly chic young moms and perpetually vacationing 20-somethings who present an aspirational worldview and then recommend the products and services that help achieve it. చూసారా, ఇక్కడ మీకు ఈ 2 డాష్లు ఇచ్చారు చూడండి, ఇది అర్థం చేసుకోండి. నేను చాలాసార్లు ఎట్టువలసినప్పుడు చెప్పాను, ఈ 2 డాష్ల మధ్య ఇచ్చింది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, సంథింగ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అడిషనల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అది ఏంటది? ద రిలెంట్లెస్లీ చిక్ యంగ్ మామ్స్ అంటే ఎప్పటికీ యంగ్ గా ఉండే, మనకి సొంతూరాడు గుర్తు తెచ్చుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ రెండోది పర్పెక్చువల్లీ వెకేషన్, ఎప్పుడు వెకేషన్ చేసుకునే 20 ఇయర్స్ గ్రూప్ లో ఉండేవాళ్ళు. అది ఎందుకు అలా రాశారంటే హూ ప్రెజెంట్ అన్ ఆస్పిరేషనల్ వరల్డ్ వ్యూ. సెలబ్రిటీస్ ని చూసి మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం చెప్పండి? మనం అలా ఉండాలి అనుకుంటాం, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ లెవెల్లో ఉన్నారు, ఇలా ఉన్నారు. ఆస్పిరేషనల్ వరల్డ్, అర్థమైందా? ఆస్పిరేషనల్ వరల్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ వరల్డ్? నువ్వు ఆస్పైర్ చేసే వరల్డ్ అది, నువ్వు అక్కడ లేవు, రియాలిటీలో నీ రియాలిటీ అది కాదు, కానీ దట్స్ వేర్ యూ వాంట్ టు బి, దట్స్ వేర్ యూ ఆస్పైర్ టు బి, అక్కడ ఉండాలనుకుంటాం, అలాంటిది అనమాట. సో వాళ్ళని మనం చూసినప్పుడు అరే మనం అలా ఉండాలి, వాళ్ళు వాడుతుంది మనం వాడేస్తే మనం అలా ఉంటామనే ఫీల్ వస్తుంది, ఆ ఫీల్ తో మనం కొనేస్తాం. అండ్ దెన్ రికమెండ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ హెల్ప్ అచీవ్ ఇట్. సో వాళ్ళు అలాంటి వ్యూని ఫస్ట్ ప్రజెంట్ చేస్తారు, అరే మనం ఇలా ఉండాలి అనే ఫీల్ వస్తుంది, దెన్ వాళ్ళు ప్రొడక్ట్స్ సర్వీసెస్ రికమెండ్ చేసేసరికి మనం కొనడం అనేది జరుగుతుంది. సో ఎంటైర్ ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అయిపోయింది. ఈ పారాగ్రాఫ్ అన్నిటికీ ఎప్పుడైనా సరే క్యాట్ లో కానీ ఈవెన్ బ్యాంక్ మెయిన్స్ లో కానీ ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత మీరు దాన్ని సమ్మరైజ్ చేసుకోవాలి. సో ఈ పారాగ్రాఫ్ కి సమ్మరీ ఏంటి అంటే ఏం చెప్తారు? దెర్ ఇస్ లాట్ ఆఫ్ చాయిస్ బికాస్ ఆఫ్ విచ్ సెలెక్టింగ్ వాట్ వీ వాంట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. దాన్నే చాయిస్ ఫెటిగ్ అనే పదంతో మాట్లాడారు, ఇక్కడ చాయిస్ ఫెటిగ్ అనే పదం యూజ్ చేశారు. సో దీనికి సొల్యూషన్ కింద రిటైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ రిలయింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్, యాడ్ టెక్నాలజీస్, వీటన్నిటికీ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇట్ ఈస్ బికమింగ్ రియల్లీ కాంప్లెక్స్. అంటే టూ మెనీ ఆప్షన్స్ అనేవి కాంప్లెక్స్ చేస్తాయి అనేది కోర్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు సెకండ్ పారాగ్రాఫ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, పారాగ్రాఫ్ వైజ్ చదవాలి. ఈచ్ పారాగ్రాఫ్ కన్వేస్ వన్ ఐడియా. ఆ వన్ ఐడియా ఏంటంటే ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. కీప్ దట్ ఇన్ మైండ్. ఎప్పుడు ఆర్సీ చేసినా సరే ఈచ్ పారాగ్రాఫ్ కన్వేస్ వన్ ఐడియా. వాట్ ఈస్ దట్ వన్ ఐడియా? పారాగ్రాఫ్ అవ్వగానే ఒక్కసారి మైండ్ లో వన్ ఐడియా అనేది మీకు స్ట్రైక్ అవ్వాలి. స్ట్రైక్ అయితేనే, ఎందుకంటే ఒక ఐడియాని పట్టుకొని పారాగ్రాఫ్ అంతా రాస్తాడు. మీరు ఎస్ఏ రైటింగ్ లో ఏం చేస్తారు? ఎస్ఏ రైటింగ్ లో యూ టేక్ వన్ ఐడియా అండ్ యూ వీవ్ ఎ స్టోరీ అరౌండ్ ఇట్, దట్ బికమ్స్ ఎ పారాగ్రాఫ్. అలాగే పారాగ్రాఫ్ మనం చదివేటప్పుడు ఆదర్ ఏ ఐడియా పట్టుకుని పారాగ్రాఫ్ రాశాడు అనే దానిపైన మనం వెళ్ళాలి. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, ఎస్ఏ రైటింగ్ ఈజ్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ కదా. ఎస్ఏ రీడింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఒక ఐడియా తీసుకొని యూ బిల్డ్ ఎన్ ఎస్ఏ. రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఒక ఎస్ఏ చూసి దాంట్లో ఉన్న ఐడియా ఏంటనేది లాగడానికి ట్రై చేస్తాం. దాని ఆపోజిట్ ఇది.
అది మైండ్లో పెట్టుకోండి. ఫర్ ఎ రిలేటివ్లీ న్యూ క్లాస్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టార్టప్స్ there is another method entirely. దీని అర్థం ఏంటి? ఫర్ రిలేటివ్లీ న్యూ క్లాస్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్టార్టప్స్ దెర్ ఇస్ అనదర్ మెథడ్ ఎంటైర్లీ. కొత్త స్టార్టప్స్ కి ఇంకొక మెథడ్ ఉందంట. ఏంటో చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎ సీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టఫ్, దీస్ కంపెనీస్ క్లెయిమ్ టు డిస్రప్ట్ స్టఫ్ యాజ్ అమెరికన్స్ నౌ. వీళ్ళు ఏంటంటే టూ మెనీ థింగ్స్ లేకుండా వీళ్ళు కొత్త తరహాలో వస్తున్నారు. చూడండి, క్యాస్పర్ అనే కంపెనీ స్పెషలైజెస్ ఇన్ మ్యాట్రసెస్. వాళ్ళు ఓన్లీ మ్యాట్రసెస్ అమ్ముతారు, ఇంకేం అమ్మరు. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. ఒక కంపెనీ మ్యాట్రసెస్ మాత్రమే అమ్ముతుంది అంటే కన్స్యూమర్ ఎలా ఫీల్ అవుతాడు? యూ థింక్ అండ్ టెల్ మీ. మ్యాట్రసెస్ కొనాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు పరుపు కొనాలంటే క్యాస్పర్కి వెళ్ళిపోతే బెటర్ కదా, ఎందుకంటే క్యాస్పర్ స్పెషలైజెస్ ఇన్ మ్యాట్రసెస్. వాళ్ళు ఇంకేం చేయరు. సో ప్రాబబ్లీ దే మైట్ బి ద ఎక్స్పర్ట్. ఆ ప్రొడక్ట్ కి వాళ్ళే ఎక్స్పర్ట్స్ అనే ఫీలింగ్ కన్స్యూమర్కి వస్తుంది. కన్స్యూమర్కి వాళ్ళే బెస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ క్వాలిటీ బాగుంటుందనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఇఫ్ సమ్వన్ స్టిక్స్ టు వన్ ప్రొడక్ట్ లైన్, అలాగే క్యాస్పర్ మ్యాట్రసెస్ కి, గ్లాసియర్ అనేది మేకప్ కి, ఏవే అనేది సూట్ కేసెస్ కి పేరున్న కంపెనీస్. అర్థమైందా? ఇవి ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ కి పేరున్న కంపెనీస్. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే చేసేవి. మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందా, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు బ్లైండ్ గా అని. అండ్ మెనీ అదర్స్ హావ్ స్ప్రౌటెడ్ అప్ టు ఆఫర్ కన్స్యూమర్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ చాయిస్. చూసారా, ఫ్రీడమ్ ఫ్రమ్ చాయిస్. ఇన్ని ప్రొడక్ట్స్ ఇచ్చేసి ఇందులో ఒకటి చూసుకో, ఆ ప్రాబ్లం లేకుండా చాయిస్ నుంచి ఫ్రీడమ్ ఇవ్వడానికి చాలా ఇలాంటి కంపెనీస్ వచ్చాయి. బొటీక్ కంపెనీస్ అంటాం. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీద, ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసే వాటిని బొటీక్ కంపెనీస్ అని అంటాం అన్నమాట. The companies have a few aesthetically pleasing and supposedly highly functional options. Aesthetically pleasing అంటే బ్యూటిఫుల్ లుకింగ్, చూడడానికి చాలా అందంగా కనిపించే వాటిని aesthetically pleasing అన్నారు. అండ్ supposedly highly functional options, మంచిగా ఫంక్షన్ చేసేది అనే ఫీలింగ్ వస్తుంది. యూజువల్లీ అట్ మిడ్ రేంజ్ ప్రైసెస్. కానీ వీళ్ళు లో ఎండ్ లో ఉండరు, మిడ్ లో ఉంటారు లేదా హై ఎండ్ లో ఉంటారు. ఆర్ యూ గెటింగ్ ఇట్? మిడ్ రేంజ్ ప్రైసెస్ లో ఇలాంటి కంపెనీస్ అనేవి ఉంటాయి. దే ఆర్ సెల్లింగ్ నైస్ థింగ్స్, మంచి ప్రొడక్ట్స్ అమ్ముతారు. బట్ మేబీ మోర్ ఇంపార్టెంట్లీ దే ఆర్ సెల్లింగ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ దోస్ థింగ్స్ అండ్ అన్ ఎబిలిటీ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద స్టఫ్ ర్యాట్ రేస్. వాళ్ళు ఇక్కడ అమ్ముతోంది ప్రొడక్ట్ మాత్రమే కాదు, దే ఆర్ సెల్లింగ్ కాన్ఫిడెన్స్. ఆర్ యూ గెటింగ్ ఇట్? దే ఆర్ సెల్లింగ్ కాన్ఫిడెన్స్. ఓకే, పలానా కావాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, బికాస్ దే స్పెషలైజ్ ఇన్ దట్. అలా అనమాట. సో నైస్ థింగ్స్ తో పాటు వాళ్ళు మోర్ ఇంపార్టెంట్ దే ఆర్ సెల్లింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎన్ ఎబిలిటీ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద ర్యాట్ రేస్. ఏది కొనాలి, అటు వెళ్ళాలి అనే ర్యాట్ రేస్ నుంచి బయటపడి హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ని వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది? దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ స్పెషలైజ్ ఇన్ పర్టికులర్ ప్రొడక్ట్ రేంజ్. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ రేంజ్ లో మాత్రమే స్పెషలైజ్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం కి ఇక్కడ సొల్యూషన్ ఇస్తున్నట్టుగా మీకు కనిపిస్తుందా లేదా? ఇక్కడేమో చాయిస్ ఫెటిగ్ గురించి మాట్లాడారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో. సెకండ్ పారాగ్రాఫ్ లో ఆ ప్రాబ్లం లేకుండా కొన్ని కంపెనీస్ ఇలా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మాత్రమే చేస్తాయి. దే స్పెషలైజ్ ఇన్ దట్, సో కన్స్యూమర్స్ గెట్ కాన్ఫిడెన్స్ టు బై దెమ్. క్యాస్పర్ మ్యాట్రస్ అంటే క్యాస్పర్కి వెళ్ళిపోవచ్చు, మరి చూడక్కర్లేదు అనే ఫీల్ వస్తుంది. ఇప్పుడు కమ్ టు థర్డ్ పారాగ్రాఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. క్యాట్ లో వచ్చే ఆర్సీలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్రతిదీ కూడా దే ఆర్ వెల్ స్ట్రక్చర్డ్. మీకు తెలిసిపోతుంది, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క ఐడియాని కన్వే చేస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది. దాన్ని సరిగ్గా చదివే అలవాటు మనం చేసుకోవాలి. చదువుతున్నప్పుడే ఒక సెంట్రల్ థీమ్ ఏంటని ఐడెంటిఫై చేస్తూ చదువుతూ ఉంటారు. ఇది చూడండి, $1,000 మ్యాట్రసెస్, $300 సూట్ కేసెస్ మైట్ సాల్వ్ చాయిస్ యాంగ్జైటీ ఫర్ ఎ సర్టెన్ టియర్ ఆఫ్ కన్స్యూమర్. ఇక్కడ పదం చూసారా? $1,000 మ్యాట్రసెస్ అంటే కాస్ట్లీవి అని చెప్తున్నాడు. ఇక్కడ $300 సూట్ కేసెస్ సాల్వ్ చేస్తాయి ఎవరికి? ఎ సర్టెన్ టియర్ ఆఫ్ కన్స్యూమర్స్. ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ కన్స్యూమర్ కి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బట్ ద కంపెనీస్ దట్ సెల్ దెమ్ along with those that attempt to massage the largest of economy into something navigable are still just working within a consumer market that's broken in systemic ways. అంటే ఇది మీకు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. $300 సూట్ కేసెస్, $1,000 మ్యాట్రసెస్,
ఏ సర్టెన్ టియర్ ఆఫ్ కన్స్యూమర్. ఇది ఇక్కడ కీవర్డ్స్ అవి. అంటే ఒక పర్టిక్యులర్ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు క్యాటర్ చేస్తున్నారు. మిడ్ రేంజ్ ప్రైసెస్ అనే వర్డ్ ఇక్కడ వచ్చింది మీకు. యూజువల్లీ అట్ మిడ్ రేంజ్ ప్రైసెస్ అని. కింద లెవెల్ వాళ్ళకి అందుబాటులో వీళ్ళు లేరు, మిడ్ హై రేంజే ఉన్నారు. ప్లస్ ఇక్కడ రేట్లు కూడా క్లియర్ గా చెప్తారు. అందుకే ఇక్కడ సర్టెన్ టియర్ ఆఫ్ కన్స్యూమర్ ఇది కీవర్డ్. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపుల్ మాత్రమే విషయం వెళ్తుంది. రైట్. The presence of so much stuff in America might be more valuable if it were more evenly distributed, but stuff's creators tend to focus their energy on those who already have plenty. ఈ సెంటెన్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మచ్ స్టఫ్ అమెరికాలో ఉంది, అది వాల్యుబుల్ అయ్యేది ఎప్పుడు? ఇఫ్ ఇట్ వర్ మోర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. రైట్, మోర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయితే బాగుంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ కి ఎక్కువ చాయిస్ ఇస్తున్నారు, కింద లెవెల్లో ఇవ్వట్లేదు. అందరికి అన్ని లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా, ఇది లో ఎండ్, ఇది మిడ్, ఇదేమో హై ఎండ్, అందరికి కూడా ఎక్కువ చాయిస్. అంటే అందరి ఏరియాల్లో కూడా ప్రొడక్ట్స్ ఉంటే బాగుండేది, ఒక దగ్గరే ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడే కనిపిస్తుంది, ఇక్కడ బట్ట కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ లైన్ లోనే విషయం తెలిసిపోతుంది. ఇంకొక ట్రిక్ చెప్తా చూడండి, మీకు ట్రిక్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు. అనదర్ ట్రిక్ ఏంటంటే క్యాట్ ఆర్సీస్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చూస్తే మీకు చాలా వరకు ఐడియా తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ లైన్ లోనే మీకు ఐడియా వచ్చేసింది, పర్ఫెక్ట్ స్టార్మ్ ఆఫ్ చాయిస్ అండ్ సేఫ్. అర్థమైందా? ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ లో చాలా వరకు దాని ఐడియా మీకు తెలిసిపోతుంది. మీరు చదువుతున్నప్పుడే మొదలు పెట్టండి. ఇక్కడ అనదర్ మెథడ్ అన్నాడు, ఇక్కడ ఏం రాశారు? డిస్టర్బ్ స్టఫ్, బ్యాడ్ డ్రెస్సెస్, మేకప్, సూట్ కేస్. ఇది చూసినప్పుడే నాకు అర్థమైపోతుంది. సో ట్రై టు లుక్ ఎట్ దోస్ థింగ్స్. ఇది ప్రాక్టీస్ తో వస్తుంది. చాలా మీరు ఎక్కువ ఆర్సీస్ ప్రాక్టీస్ చేసే కొద్దీ, ఈవెన్ బ్యాంక్ మెయిన్స్ కూడా ఆర్సీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. అండ్ నేను ఐ టెల్ యూ, ఐ యూస్ టు ఎంజాయ్ ఆర్సీస్ లైక్ ఎనీథింగ్. క్యాట్ రాసేటప్పుడు నేను వెర్బల్ తో స్టార్ట్ చేసేవాడిని. అంటే ఇప్పుడు మీకు ఆన్లైన్ కానీ, నేను రాసినప్పుడు ఆఫ్లైన్ కదా, పేపర్, ఫిజికల్ పేపర్, బుక్లెట్ ఇచ్చేవారు యూపీఎస్సీకి. ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారని ఆ బుక్లెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ సెక్షన్ తో స్టార్ట్ చేయొచ్చు. నేను వెర్బల్ తో స్టార్ట్ చేసేవాడిని, వెర్బల్లో ఆర్సీతో స్టార్ట్ చేసేవాడిని. ఇది చదువుతున్నప్పుడు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వచ్చేది. అది మీరు ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది దాని లెక్క. ఇట్స్ లైక్ టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఇది వన్ డే మ్యాచ్ కాదు, ఇది టెస్ట్ మ్యాచ్ ఎంజాయ్ చేసేవాడికి తెలుస్తుంది ఆర్సీ యొక్క బ్యూటీ ఏంటంటే. ఇక్కడ చూడండి లాస్ట్ లో, యాజ్ ఆప్షన్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఫర్ పీపుల్ విత్ డిస్పోజబుల్ ఇన్కమ్, ది ఆపర్చునిటీ టు బై ఈవెన్ బేసిక్ థింగ్స్ సచ్ as ఫ్రెష్ ఫుడ్ ఆర్ క్వాలిటీ డైపర్స్ హ్యాస్ కాంట్రాక్టెడ్ ఫర్ మచ్ ఆఫ్ అమెరికాస్ లోవర్ క్లాసెస్. అర్థమైందా? లాస్ట్ సెంటెన్స్ ఇదే, ఇంకేం అక్కర్లా. మీరు ప్రతి లైన్ కొట్టుకోకండి, ప్రతి పదం కొట్టుకోకండి, ఇబ్బంది అయిపోతారు. ఇక్కడ అర్థమైంది ఏంటి మీకు? లాస్ట్ లైన్ లో అర్థమైపోయిందా స్టోరీ? డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆప్షన్స్ ఏమో ఎక్స్పాండ్ అయిపోయాయి, చాలా ఎక్కువ ఉన్నాయి కొనడానికి. కానీ ఈ బేసిక్ థింగ్స్ కొనాలనుకునే వాళ్ళకి, మంచి డైపర్లు కొనాలి, మంచి ఫుడ్ కొనాలనుకునే వాళ్ళకి, కింద లెవెల్లో లోవర్ క్లాసెస్ కి ఎక్కువ ఆప్షన్స్ లేకుండా అయిపోయాయి. బికాస్ నో వన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దెమ్. ఎవ్రీబడి ఈస్ ఫోకసింగ్ ఆన్ మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్. నోబడి ఈస్ ఫోకసింగ్ ఆన్ దీస్ గైస్. సో పారాగ్రాఫ్ 3 యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి? ఒక సర్టెన్ క్లాస్ కే క్యాటర్ చేస్తున్నారు, అందరికీ చేయట్లేదు. నేను మళ్ళీ మొత్తం సమ్మరైజ్ చేస్తాను. Paragraph 1 says there are too many options which is leading to choice fatigue. First thing, దాన్ని సాల్వ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ పైన, వాటిపైన, వీటిపైన రిటైల్ కంపెనీస్ డిపెండ్ అవుతున్నాయి. పారాగ్రాఫ్ 2, ఆ ప్రాబ్లమ్ ని కొన్ని కంపెనీస్ ఏ రకంగా సాల్వ్ చేస్తాయంటే దే రిమైన్ స్టక్ విత్ వన్ ప్రొడక్ట్ లైన్, దే స్పెషలైజ్ ఇన్ దట్. సో దానివల్ల కన్స్యూమర్ కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఈ కంపెనీ కొనుక్కుంటే బాగుంటుంది, ఈ కంపెనీకి వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కన్స్యూమర్ కి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఒక పర్టికులర్ స్టైల్ ఆఫ్ కంపెనీస్. మూడోది, అలాంటి కంపెనీస్ ఉన్నాయి కానీ దే ఆర్ ఓన్లీ క్యాటరింగ్ టు హయ్యర్ రేంజ్, మిడ్ రేంజ్, హై రేంజ్ వరకు క్యాటర్ చేస్తున్నారు, లో ఎండ్ లో ఎవరు లేరు అనేది థర్డ్ పారాగ్రాఫ్ చెప్తుంది. క్లియర్? ఇట్లా చదువుతున్నప్పుడే పారాగ్రాఫ్ అవ్వగానే మైండ్ లో ఆ ఐడియా అనేది రావాలి. ఎగ్జామ్ లో ఇది మీరు చాలా ఫాస్ట్ గా రాకెట్ స్పీడ్ లో చదువుతుండాలి. చదువుతున్నప్పుడు ఈ మైండ్ అనేది వెళ్ళిపోవాలి.
మైండ్లోకి ఆ పాయింట్ క్యారీ అవ్వాలి. ఎందుకంటే క్వశ్చన్స్ మీరు చదివేటప్పటికి బ్లాంక్ మైండ్తో వెళ్ళకూడదు. ద మూమెంట్ యూ గో టు క్వశ్చన్స్, you should not go with a blank mind. You should go with a certain idea of what the paragraph tried to convey. Paragraph ఏం చెప్పడానికి ట్రై చేసిందని ఒక ఐడియా మీ మైండ్ లో పడిన తర్వాత క్వశ్చన్స్ కి వెళ్ళాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ లో చేసినట్టు, బ్యాంక్ ప్రిలిమ్స్ లో చేసినట్టు ఫస్ట్ క్వశ్చన్స్ చూసేసి చేయడం అనేది కరెక్ట్ అప్రోచ్ కాదు. క్యాట్ క్వశ్చన్స్ ఎప్పుడు చూడకండి. క్యాట్ వరకు ఐ ఆల్వేస్ రికమెండ్ ఓపెన్ మైండ్ తో ఆర్సీ చదవండి. పిక్ ది సెంట్రల్ థీమ్, మూవ్ ఫార్వర్డ్. Now let's look at the last paragraph. For startups that promise accessible simplicity, their very structure still might eventually push them toward overwhelming variety. ఇది ఇంకొక తలనొప్పి. కొత్తగా వచ్చిన కంపెనీలు ఓకే మేము సింప్లిసిటీని ఆఫర్ చేస్తాం అంటే టూ మెనీ థింగ్స్ కాకుండా సింపుల్ స్టఫ్ ని ఆఫర్ చేస్తాం అనుకునే వాళ్ళు, ఒక దాంట్లో స్పెషలైజ్ అవుతాం అనుకునే వాళ్ళు, their very structure still might eventually push them towards overwhelming variety. వాళ్ళు కూడా ఒక ఐటమ్ దగ్గర ఉండకుండా చాలా ఎక్కువ ఐటమ్స్కి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు అన్నాడు. ఇది ఎందుకు అన్నాడో కూడా చెప్తాను చూడండి. రీజన్ కూడా, మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ బేస్డ్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్? నువ్వు కంపెనీ పెట్టావు ఈరోజు, నీ కంపెనీలో ఒక ఇన్వెస్టర్ మనీ పెడతాడు, అంతేనా? నీ కంపెనీలోకి ఇన్వెస్టర్ మనీ పెడతాడు, తను ఏమంటాడు, సేల్స్ అవుతున్నాయా, ఎంత అవుతుంది, ఎంతమంది కొన్నారు, ఇంకెంత రెవెన్యూ వచ్చింది. లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ. నువ్వు ఒక పర్టికులర్ ప్రొడక్ట్ లైన్ ని నేను అమ్ముతాను, దాంట్లో నేను స్పెషలైజ్ అవుతాను, ఒక పర్టికులర్ కేటగిరీకి నేను లో ఎండ్ కేటగిరీకి సర్వ్ చేస్తాను అని అనుకుంటాం. కానీ వాటికి టైం ఇవ్వరు, ప్రెషర్ వస్తుంది. ఈ క్వార్టర్ సేల్స్ ఎంత, నెక్స్ట్ క్వార్టర్ సేల్స్ ఎంత, తర్వాత ఏంటి, ఈ ప్రెషర్ వస్తుంది. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, the investors of which tend to expect a steep growth rate, fast ga grow ayivali, that cannot be achieved by selling one great mattress or one great sneaker. Okka product ekkuva ammadam valla meeku raadu. Sales perigalante you will be pushed to sell more variety of stuff. Anduke Casper kuda has expanded into bedroom furniture and bed linens. All mattresses tho start chesina vallu, they were forced to move into bedroom furniture, bed linen ki vellaru. Glossier makeup company idi, after years of marketing itself as no makeup that requires little skill to apply. అంటే అర్థం ఏంటంటే నో మేకప్ అంట, అంటే అర్థం ఏంటంటే మీకు ఆ మేకప్ వేసుకోవడం చాలా ఈజీ అని. దట్ రిక్వైర్స్ లిటిల్ స్కిల్, ఆల్మోస్ట్ నో స్కిల్ అవసరం లేదు ఈ మేకప్ వేసుకోవడానికి, ఎవరైనా వేసేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ వచ్చారు. రీసెంట్లీ లాంచ్ ఫుల్ లైన్ ఆఫ్ గ్లిటరింగ్ కలర్ కాస్మెటిక్స్. అంటే సింపుల్ గా ఉపయోగించుకోగలిగే మేకప్ మాత్రమే లాంచ్ చేసిన ఈ గ్లోసియర్ కంపెనీ ఇప్పుడు చాలా ఎక్కువ కలర్స్ తోని కాస్మెటిక్స్ లాంచ్ చేయడం జరిగింది. There may be no way to opt out of stuff by buying into the right thing. So ఆ వే అనేది దొరకట్లేదు. అల్టిమేట్ గా తను బాధతోనే ఎండ్ చేసేది. అంటే ఈ రోజు ఒక పర్టికులర్ ప్రొడక్ట్ లో చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా మారిపోతారు పరిస్థితుల వల్ల అని అర్థం. మీకు పారాగ్రాఫ్ 2 లో ఇచ్చిన సొల్యూషన్ నిలబడదు అన్నట్టుగా పారాగ్రాఫ్ 4 లో రాశాడు. పారాగ్రాఫ్ 2 ఏం చెప్పింది, స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ లైన్ కింద రాశాడు. కానీ పారాగ్రాఫ్ 4 లో ఏం చెప్తున్నాడు, అది నిలబడడం కష్టం, అలాగే అందరూ స్టార్ట్అప్స్ వస్తారు, కానీ వాళ్ళ ఇన్వెస్టర్స్ అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు ప్రెషర్ పెడతారు సేల్స్ పెరిగాయా లేదా అని చెప్పి, దానివల్ల వాళ్ళు దే విల్ బి ఫోర్స్డ్ టు మూవ్ ఇన్ టు అదర్ ప్రొడక్ట్ లైన్స్ అని చెప్పి చెప్తున్నాను. సో చాయిస్ ఫెటిగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో కెన్ వి మూవ్ ఇన్ టు ద క్వశ్చన్స్? అర్థమైందా అందరికి? డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ, రెగ్యులర్ ఆఫీస్ లాంటిది కాదు, బట్ యూ ట్రై టు ఫిగర్ అవుట్, అది ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి సెంట్రల్ థీమ్ అనేది. ఆ సెంట్రల్ థీమ్ తో ఒకసారి మనం చూద్దాం క్వశ్చన్స్. ఎసెన్స్ అర్థమైంది కదా? విత్ దట్ ఎసెన్స్ లెట్స్ లుక్ ఎట్ ది క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూడగానే మైండ్ ఫస్ట్ బ్లాంక్ అవుతుంది. చూడండి ఇది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైపోథెటికల్ స్టేట్మెంట్స్ వుడ్ యాడ్ ద లీస్ట్ డెప్త్ టు ది అదర్స్ ప్రిడిక్షన్? క్వశ్చనే అర్థం కాదు ఫస్ట్. Others' prediction of the fate of startups offering few product options. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ చెప్పడానికి ట్రై చేయండి వితౌట్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్. అండ్ అనదర్ స్ట్రాటజీ దట్ యూ నీడ్ టు ఫాలో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్, క్వశ్చన్ చదవగానే మనం చేసే పని ఏంటి? జనరల్ గా మీరే చెప్పండి, వాట్ విల్ యూ డూ ఇమీడియట్లీ? మీరు ఏం చేస్తారు క్వశ్చన్ చూడగానే? What is the next thing that you do after looking at the question, after going through the question?
we do look at options. This is a wrong strategy. You should not look at options immediately. Question చూడగానే ఏం చేయాలి తెలుసా? Guess the answer. ఇక్కడ ఆప్షన్స్ బట్టే ఇచ్చారు, కాదనట్లేదు. ఇక్కడ గెస్ ది ఆన్సర్ అని చెప్పానంటే అర్థం ఏంటంటే బిల్డ్ ఎ థాట్ ప్రాసెస్ ఇన్ మైండ్ లో ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ చేయాలి. ఆ ప్రాసెస్ బిల్డ్ అయిన తర్వాత ఆప్షన్స్ చూడాలి. ముందే ఆప్షన్స్ చూస్తే దట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. ఇక్కడ ఏమన్నారు, వుడ్ యాడ్ ది లీస్ట్ డెప్త్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? సంథింగ్ లైక్ కాంట్రడిక్ట్. ఆదర్ యొక్క ప్రిడిక్షన్ ని కాంట్రడిక్ట్ చేసేది, వీక్ చేసేది, అంటే ఆదర్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆపోజిట్ గా వెళ్ళే స్టేట్మెంట్ ని ఎంచుకోవాలి. ఇది మీకు అర్థం అయితే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళాలి. క్వశ్చన్ పూర్తిగా అర్థం కాకపోతే వెళ్ళకూడదు. ఆదర్ ప్రిడిక్షన్ ఏంటి చూడండి. తక్కువ ప్రొడక్ట్ ఆప్షన్స్ అమ్మే స్టార్ట్అప్స్ యొక్క ఫేట్ ఏమని చెప్పాడు ఆయన? ఇన్వెస్టర్స్ ప్రెజర్ పెట్టేస్తారు, తర్వాత వాళ్ళు దే విల్ బి ఈవెన్చువల్లీ ఫోర్స్ టు లాంచ్ మోర్ వెరైటీ అని చెప్పాడు కదా ఆయన. అదేగా చెప్పింది లాస్ట్ పారాగ్రాఫ్ లో. ఫస్ట్ తక్కువ అమ్ముతారు, కానీ తర్వాత వాళ్ళకి ఫోర్స్ ప్రెజర్ పెరిగి వేరే దానికి ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడు. ఆ ప్రిడిక్షన్ కి ఆపోజిట్ గా ఉన్న స్టేట్మెంట్ ఏంటని వెతకాలి. మరి ఇది మైండ్ లోకి వచ్చిన తర్వాత ఆప్షన్స్ చూడాలి, అంతవరకు ఆప్షన్స్ చూడకూడదు. క్లారిటీ వచ్చిన తర్వాత ఆప్షన్స్, క్లారిటీ రాకుండా ఆప్షన్స్ చూస్తే మీకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్పితే ఇంకేం లేదు. సో ఇప్పుడు ఆప్షన్స్ 1 by 1 చూడండి. An exponential surge in their sales enables startups to meet their desired profit goals without expanding their product catalog. So ఈ స్టేట్మెంట్ చదివి ఇది ఆపోజిట్ గా ఉందా పాజిటివ్ గా ఉందా చెప్పండి. టేక్ సమ్ టైం. నేను ఆన్సర్ చేయను, ఐ విల్ గివ్ యూ ఛాన్స్. ఒక్కొక్క ఆప్షన్ మీరు నాకు చెప్పాలి. It's not an easy question, it's a difficult question. Take some time and try to answer. Okay, ఇది తేలిందా? ఏమైనా క్లారిటీ వచ్చిందా? An exponential surge in their sales అంటే అర్థం ఏంటి? ఏ కంపెనీస్? స్టార్టప్స్ కి సేల్స్ బాగా పెరిగిపోతే ఎలాంటి ఆప్షన్ అది? టు మీట్ దేర్ డిజైర్డ్ ప్రాఫిట్ గోల్స్ వితౌట్ ఎక్స్పాండింగ్ దేర్ ప్రొడక్ట్. ఆదర్ ఏమంటాడు? సింగిల్ ప్రొడక్ట్ తో వాళ్ళకి రాదు అంటాడు కదా. ఆదర్ సింగిల్ ప్రొడక్ట్ తో వాళ్ళకి రాదు. ఏం రాశారు? బై సెల్లింగ్ 1 great mattress or 1 great sneaker. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ అనేది ఇట్ కెనాట్ బి అచీవ్డ్ బై దెమ్ అని చెప్పి ఆదర్ అంటాడు. కానీ ఇక్కడ ఏమంటుంది? అండ్ ఎక్స్పోనెన్షియల్ సర్జ్, హైపోథెటికల్ స్టేట్మెంట్, ఊహాజనితం. ఈ సేల్స్ బాగా పెరిగిపోతే అప్పుడు ఎక్స్పాండ్ చేయకుండానే వాళ్ళ ప్రాఫిట్ గోల్స్ రీచ్ అయిపోతారు అని చెప్పి అన్నారు. ఇది ఆదర్ ప్రిడిక్షన్ కి ఆపోజిట్ గా ఉంది. ఆదర్ ప్రిడిక్షన్ ఏంటి? ఒక ప్రొడక్ట్ తో వాళ్ళు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి అని ఆదర్ అంటాడు. కానీ ఇక్కడ ఏంటి? ఒక ప్రొడక్ట్ తోనే, అంటే తక్కువ ప్రొడక్ట్స్ తోనే వాళ్ళు సేల్స్ పెరిగిపోతే ప్రాఫిట్ గోల్ రీచ్ అయిపోవచ్చు వితౌట్ ఎక్స్పాండింగ్ ప్రొడక్ట్ కేటలాగ్. సో ఇట్ కుడ్ బి అన్ ఆన్సర్. సో ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. పక్కన పెట్టండి పాసిబిలిటీ, అది పక్కన పెట్టండి. పక్కన పెట్టి వెళ్దాం తర్వాత. సెకండ్ చూడండి. విత్ ద మోటివ్ ఆఫ్ ప్రమోటింగ్ సర్టెన్ రైవల్ కంపెనీస్ ద గవర్నమెంట్ డిసైడ్స్ టు డబుల్ ద ట్యాక్స్ రేట్స్ ఫర్ ది స్టార్టప్స్ కి ట్యాక్స్ రేట్లు గవర్నమెంట్ పెంచింది అనుకోండి. అప్పుడు ఆ కంపెనీస్ కి ప్రెజర్ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రెజర్ పెరుగుతుంది. మరి ప్రెజర్ పెరిగినప్పుడు ఇంకా ఏం చేస్తారు? ఇంకొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్క ప్రొడక్ట్ ని నమ్ముకుంటే మనకి ఎప్పుడు అవుతుంది? ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ పెంచేసింది అని చెప్పి దే విల్ స్టిల్ గో అండ్ లాంచ్ మోర్ అండ్ మోర్ ప్రొడక్ట్ వెరైటీ. అగైన్ మళ్ళీ ఆదర్ చెప్పిన పాయింటే వస్తారు. ఆదర్ ఏమంటాడు? వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతారు చివరికి అంటాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచడం వల్ల ఇది ఆదర్ చెప్పినట్టుగా అవుతుంది. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది ఆదర్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమడిగాడు?
వుడ్ యాడ్ ద లీస్ట్ డెప్త్ అన్నాడు. సో ఇది ఆధార్ని సపోర్ట్ చేస్తూ ఆధార్ చెప్పిన పాయింట్నే ఇది కూడా చెప్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. ఆధార్ చెప్పింది కాకుండా ఆపోజిట్కి వెళ్ళే పాయింట్ కావాలి. With Casper and Glossier venturing into new product ranges, the regular customers start losing trust in their companies and their products. దీని అర్థం ఏంటి? థింక్ చేయండి, తొందరొద్దు. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అర్థమైందా? క్యాట్ అంటే ఏంటంటే అర్థమైందా? వాళ్ళకి సేల్స్ తగ్గాయి అనుకోండి, వాళ్ళు ఇంకా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. టెన్షన్ పెరిగిపోతుంది వాళ్ళకి. టెన్షన్ పెరిగి ఇంకా ప్రొడక్ట్స్ లాంచ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇంకా లాంచ్ చేస్తే మళ్ళీ ఆధార్ చెప్పింది జరుగుతుంది. ఆధార్ ఏం చెప్పాడు? ఇంకా లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనేగా చెప్తున్నారు. ఎవరు అక్కడ ఆగరు, కొన్ని ప్రొడక్ట్స్ తో ఆగరు, ఇంకా లాంచ్ చేస్తారని ఆధార్ చెప్తున్నాడు. సో కొత్త ప్రొడక్ట్ రేంజెస్ వెళ్తే ఉన్న కస్టమర్స్ తగ్గితే వాళ్ళు భయంతో ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. అగైన్ ఇది ఆధార్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంది. Startups with few product options are no exception to the American consumer market that is deeply divided along class lines. So దీనికి అదేంటి? ఇది పాజిటివ్ గా లేదు, నెగిటివ్ గాను లేదు, సంబంధం ఉందా దీనికి? డీప్లీ డివైడెడ్ క్లాస్ లైన్స్ అనేటువంటి డబ్బున్నోళ్ళు పేదవాళ్ళుగా విడిపోయిన అమెరికన్ సొసైటీకి ఈ స్టార్ట్అప్స్ కొత్త ప్రొడక్ట్ ఆప్షన్స్ ఇచ్చేవి ఇదేమి ఎక్సెప్షన్ కాదు అన్నారు. ఇది ఇట్ ఈస్ నైదర్ యాడింగ్ డెప్త్ నార్ గోయింగ్ ఎగెన్స్ట్. ఇక్కడ మీకు ఇది క్లియర్ గా వెళ్తాం. ఇది సంబంధం లేకుండా వేరే దాని గురించి మాట్లాడుతుంది. సో ఆధార్ చెప్పిన దాన్ని క్యాప్చర్ చేసిన పాయింట్ ఏంటి? ఇది ఆధార్ చెప్పిన దానికి ఆపోజిట్ గా వెళ్ళింది. సో ఆన్సర్ ఏమో ఏమవుతుంది? ఎందుకంటే ఒక ప్రొడక్ట్ నమ్ముకుంటే సేల్స్ పెరగవు కాబట్టి ప్రెజర్ ఉంటుంది కాబట్టి వేరే ప్రొడక్ట్స్ లో లాంచ్ చేస్తారని ఆధార్ అంటున్నారు. ఇక్కడ ఏమంటుంది? వాళ్ళ సేల్స్ ఒక ప్రొడక్ట్ తోనే పెరిగిపోతే వాళ్ళు ప్రాఫిట్ గోల్స్ రీచ్ అయిపోతారు. అప్పుడు ప్రొడక్ట్ క్యాటలాగ్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. హైపోథెటికల్ స్టేట్మెంట్. హైపోథెటికల్ అంటే ఊహాజనం. ఇది ఒక జరిగింది అనుకోండి, ఆధార్ ప్రిడిక్షన్ ఆపోజిట్ గా జరిగినట్టే కదా, అప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యే అవసరమే లేదు కదా. క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ best sums up the overall purpose of the examples of Casper and Glossier in the passage? Casper and Glossier examples ఇచ్చాడు కదా మీకు. ఓవరాల్ పర్పస్ ఏంటి? ఆ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారు? మీరు ఆన్సర్ చూడకుండా చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారని మైండ్ లో ఆన్సర్ అనుకోండి, మీరు బయటికి చెప్పద్దు. కాస్పర్ గ్లాసియర్ యొక్క ఎగ్జాంపుల్స్ ఎందుకు ఆధార్ ఇచ్చారు? కాస్పర్ అండ్ గ్లాసియర్ 2 పారాగ్రాఫ్స్ లో వచ్చాయి. పారాగ్రాఫ్ 2 లో వచ్చాయి, పారాగ్రాఫ్ 4 లో వచ్చాయి. అవునా కదా? పారాగ్రాఫ్ 2 లో ఏం చెప్పారు? స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ క్యాటర్ చేస్తారు వాళ్ళు, చాయిస్ ఫ్యాటిక్ నుంచి కాన్ఫిడెన్స్ ఇస్తారు వీళ్ళకి అని చెప్పారు పారాగ్రాఫ్ 2 లో. అక్కడతో ఆగిపోలేదు. పారాగ్రాఫ్ 4 లో ఏం చెప్పారు? స్టార్టింగ్ లో అలా చేసినప్పటికీ ఇన్వెస్టర్స్ నుండి ప్రెజర్ ఉంటుంది. ప్రెజర్ ఉండడం వల్ల వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, వాళ్ళు కూడా వేరే ప్రొడక్ట్స్ కి వెళ్ళిపోతారు అనేది చెప్పారు. అలా ట్రాన్స్ఫర్ అయిపోయారు అని చెప్పారు. ఇది మనం పారాగ్రాఫ్ లో చదువుకుందే కదా, కొత్త విషయం ఏం కాదు కదా. ఇప్పుడు ఆప్షన్స్ లో అది రిఫ్లెక్ట్ చేసేది ఏంటో చూడండి. దే ఆర్ ఇంక్రీజింగ్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ పూర్ అమెరికన్స్ యొక్క పర్చేసింగ్ పవర్ ఎలా ఇంక్రీజ్ చేశారు? ఏ రకంగా ఇంక్రీజ్ చేశారు? అసలు పూర్ కేటగిరీకే వాళ్ళు రావట్లేదు. సో ఆన్సర్ తప్పు, ఏ అనేది తప్పు. There are exceptions to a dominant trend in consumer markets. Consumer markets లో ఉన్న డామినెంట్ ట్రెండ్ కి వాళ్ళు ఎక్సెప్షన్స్ అని చెప్పన్నారు. స్టార్టింగ్ లో ఎక్సెప్షన్స్ కానీ అక్కడతో ఆగిందా? అక్కడతో ఆగలేదు. తర్వాత ఏమైందో చూడండి. ఇది టెంప్ట్ వస్తుంది, ఫస్ట్ టెంప్టేషన్ వస్తుంది. డామినెంట్ ట్రెండ్ కి వాళ్ళు ఎక్సెప్షన్స్ అని చెప్పి కరెక్ట్ లాగా అనిపిస్తుంది, బట్ వెయిట్. They are facilitating a uniform distribution of commodities in the market. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉందా?
లేదు కదా, కింద లేయర్లో ఎవరికి ఏం ఇవ్వట్లేదు, పై లేయర్లోనే క్యాటర్ చేస్తారు. దే మైట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వాట్ దేవర్ ఎక్సెప్షన్స్ టు. వాళ్ళకి దేనికి ఎక్సెప్షన్స్ గా వచ్చారో వాళ్ళు అలా మారిపోయే అవకాశం ఉంది. ఓన్లీ పారాగ్రాఫ్ 2 ఇచ్చి పారాగ్రాఫ్ 4 ఇవ్వకపోయి ఉంటే ఆప్షన్ బి అయ్యేది. కానీ పారాగ్రాఫ్ 4 ఇవ్వడం వల్ల వాళ్ళు దేనికి ఎక్సెప్షన్స్ గా వచ్చారో, ఈ చాయిస్ ఫెటిక్ నుంచి జనాలు బయటపడే స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ నమ్మడానికి వచ్చారో వాళ్ళే మళ్ళీ ఎక్కువ ప్రొడక్ట్స్ లాంచ్ చేసేలాగా మారిపోతారు బికాస్ ఆఫ్ ప్రెషర్ అని చెప్పి పారాగ్రాఫ్ 4 లో చెప్తారు. అందుకే దే మైట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వాట్ దేవర్ ఎక్సెప్షన్స్ టు. అర్థమైందా? డౌట్ ఉందా ఎవరికైనా? Look at 8. Question number 8 చూడండి. A new food brand plans to launch a series of products in the American market. Which of the following product plans is most likely to be supported by the author of the passage? Options చూడొద్దు. ఒక కొత్త ఫుడ్ బ్రాండ్ వస్తుంది, సిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనుకుంటున్నారు. కింద ఇచ్చిన వాటిలో ఏది ఆధార్ సపోర్ట్ చేస్తాడు? మీరు ఒకసారి ఆప్షన్స్ చూడకుండా సమ్మరైజ్ చేయండి ఆధార్ యొక్క వ్యూని. ఆధార్ యొక్క వ్యూ ఏంటి చెప్పండి? హై ఎండ్ లో ఉన్నాయి, మిడ్ లో ఉన్నాయి, లో ఎండ్ లో లేవు అంటాడు. సో లో ఎండ్ లో ఉండాలి ప్రొడక్ట్స్ అని చెప్పి అంటారు. అవునా కదా? అవునా కదా? లో ఎండ్ లో ఉండాలని చెప్పి ఆధార్ అంటున్నారా లేదా? ఒకటి. సెకండ్ థింగ్, ఆధార్ ఏమంటాడు? టూ మెనీ ఆప్షన్స్ ఉండాలంటాడా, ఫ్యూ ఉండాలంటాడా? ఫ్యూ ఉండాలి. సో ఏ ఫ్యూ ఉండాలి, లో ఎండ్ లో ఉండాలి. ఇది ఆధార్ కేటగిరీ. ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ 25 ఎలిమినేట్ చేసేయచ్చా? ఆధార్ తక్కువ ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తాడు, ఎక్కువ ప్రొడక్ట్ సపోర్ట్ చేయడు. సెకండ్ థింగ్, ఇది 10, 25, ఇది 5, 10 లో ఎండ్ కేటగిరీలో ఉండాలి, ఆధార్ సపోర్ట్ చేస్తాడు. తక్కువ ప్రొడక్ట్స్, లో ఎండ్ కేటగిరీ, డన్. సో వెన్ యూ అండర్స్టాండ్ ది ఆర్సీ ప్రాపర్లీ, మీకు ఎంతసేపు పడుతుంది ఆన్సర్ చేయడానికి? చూడగానే పెట్టచ్చు. అప్లికేషన్ ఇది మీకు ఎక్కడన్నా రాస్తారా? 10 ప్రొడక్ట్ని సపోర్ట్ చేస్తాడని, 20 ప్రొడక్ట్ చేస్తారని చెప్పి అన్నారు. కానీ మనం మైండ్ లో ఆలోచించాలి, ఆలోచిస్తూ ఉండాలి. ఆప్షన్స్ కి వెళ్లకుండా ఫస్ట్ మీరు నేను చెప్పినట్టుగా ఆలోచించకుండా ఆప్షన్స్ చూసారనుకోండి, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. 10, 25, 5, 10 దీని గురించి ఎక్కడ చెప్పారు అని పిచ్చెక్కిపోతుంటది. సో డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్, థింక్, కన్ఫ్యూజ్ అయిపోతారు. చాయిస్ ఫెటిగ్ వస్తుంది మీకు, ఏ సెలెక్ట్ చేయాలో తెలియదు. యూ విల్ సఫర్ చాయిస్ ఫెటిగ్. 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ సెలెక్ట్ చేయాలి? అరే ఎగ్జామ్ వాడు కూడా ఎందుకు ఇన్ని ఆప్షన్స్ ఇవ్వాలి? ఒకే ఆప్షన్ ఇచ్చి సెలెక్ట్ చేయమంటే బాగుండేది కదా. చాయిస్ ఫెటిగ్ ఉంటుంది మీకు ఎగ్జామ్ లో, హ్యాపీగా టిక్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. రైట్, 9 చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. ఏ క్వశ్చన్ కి కూడా మనం వెనక్కి వెళ్ళాలి, ఆర్సీలోకి మళ్ళీ వెళ్ళలేదు. ఆర్సీని అర్థం చేసుకున్నాం, ఆ అండర్స్టాండింగ్ నుంచి ఆన్సర్ చేస్తున్నాం. ఆ చదివేటప్పుడు ఇంత బాగా అర్థం చేసుకుంటే 3 సార్లు వెనక్కి ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ వీకెన్ ది అదర్స్ క్లెయిమ్స్. చూడండి ఇక్కడ కిందవన్నీ కూడా ఇఫ్ ట్రూ నిజమైతే ఆధార్ యొక్క క్లెయిమ్ ని వీకెన్ చేస్తాయి, అంటే కాంట్రడిక్ట్ చేస్తాయి. ఆధార్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆపోజిట్ గా వెళ్ళేవి 3 ఉంటాయి, రైట్? ఆధార్ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు వెళ్ళేవి, పాజిటివ్ గా వెళ్ళేవి ఒకటి ఉంటుంది, సపోర్ట్ చేసేది ఒకటి ఉంటుంది, సపోర్ట్ చేసేది ఒకటి, కాంట్రాక్ట్ చేసేది 3. చూడండి మీకు ఆధార్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ తెలుసు. చూడండి ఇప్పుడు ప్రొడక్ట్ ఆప్షన్స్ ఇంక్రీజ్డ్ మార్కెట్ కాంపిటీషన్, బ్రింగింగ్ డౌన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీస్. చూడండి ఇక్కడే తెలిసిపోతుంది మీకు, ఆప్షన్స్ పెరగడం వల్ల కాంపిటీషన్ పెరిగింది, కమోడిటీస్ ప్రైసెస్ తగ్గాయి, పర్చేసింగ్ పవర్ పెరిగింది. ఇది పాజిటివ్ గా ఉంది, అంటే ఆప్షన్స్ పెరగడం అనేది మంచిగా ఉంది అని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది. ఆయన ఆప్షన్స్ పెరగడానికి సపోర్ట్ చేయాలి, తిట్టాడు. సో కాబట్టి ఇది ఆధార్ యొక్క పాయింట్ ని వీక్ చేస్తుందా, వీక్ చేయట్లేదా? వీక్ చేస్తుంది. అంటే ఇది కాంట్రడిక్ట్ చేసేదే. కాంట్రడిక్ట్ మనకు కావాల్సింది కాంట్రడిక్ట్ కాదు, సపోర్ట్ చేసే పాయింట్ కావాలి. ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నీ ఆన్సర్ కాదు. ఎందుకు మీకు ఎక్సెప్ట్ అని రాసినట్టు చూసారా? ఆధార్ యొక్క క్లెయిమ్ ని వీక్ చేసేది కాదు, వీక్ చేయకుండా సపోర్ట్ చేసేది కావాలి. మీకు క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తున్నారు చూసారా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్స్ ఆధార్స్ క్లెయిమ్ అని అనట్లేదు, అది మీకు డైరెక్ట్ గా ఉంటుంది క్వశ్చన్. అలా కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ వీకెన్ ఆధార్స్ క్లెయిమ్స్ ఎక్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్ డీకోడ్ చేయాలి.
ఇవన్నీ ఆధార్ యొక్క క్లెయిమ్ ని వీక్ చేస్తాయి, ఒకటి తప్పితే. ఆ ఒకటి ఏంటి అన్నాడు. దాని బదులు దాని అర్థం ఏంటి, ఏది ఆధార్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మనకి నచ్చిన ఈజీ ఫార్మాట్ లో మనం అర్థం చేసుకొని తర్వాత ఆప్షన్స్ చూడాలి. క్వశ్చన్ అర్థం చేసుకోకుండా వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు. The annual sales growth of companies with few product options were higher than that of companies which curated their products for target consumers. ఇది కూడా ఆపోజిట్ వెళ్తుంది కదా, ఇది కూడా ఆపోజిట్ వెళ్తుందా కాదా చెప్పండి మీరు. తక్కువ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళకి మంచి సేల్స్ అవుతున్నాయి, అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఆధార్ చెప్తోంది అవ్వట్లేదని, ఇక్కడేమో అవుతుందని. ఆధార్ ఏమో అవ్వట్లేదు అని చెప్తాడు, అవ్వట్లేదు కాబట్టి వాళ్ళేమో వేరే వాళ్ళకి ప్రెజర్ అయ్యి వెళ్తున్నారు అని చెప్పి ఆధార్ చెప్తుంది. The annual sales growth of companies with fewer product lines options were higher than that of companies which curated their కంగారు పడకండి, ఆగండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, తక్కువ ప్రొడక్ట్ ఆప్షన్స్ ఉన్న, ఫ్యూయర్ ప్రొడక్ట్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ హయ్యర్ ఉంది అంటారు. ఇది ఒకసారి పక్కన పెట్టండి. సీక్రెండి, ది యాన్యువల్ సేల్ ఆఫ్ కంపెనీస్ దట్ హైర్డ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మార్కెటింగ్ దేర్ ప్రొడక్ట్స్ వర్ 40% లెస్ దాన్ దోస్ దట్ డిడ్ నాట్. ఇది తప్పు కదా. ఆయన ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేశాడు, ఎగ్రెస్ట్ వెళ్ళాడు, సపోర్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళిన వాళ్ళకి ప్లస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు, ప్లస్ అవ్వట్లేదు, నెగిటివ్ 40% సేల్స్ తగ్గిపోయాయని చెప్తుంది. సేల్స్ ఏమో 40% తగ్గిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. ఆధార్ దాన్ని సపోర్ట్ చేశాడు, ఇది కూడా ఆధార్ని కాంట్రడిక్ట్ చేస్తూ వచ్చింది. మనకి కాంట్రడిక్ట్ చేసేది రాకూడదు, The empowerment felt by purchasers in buying a commodity were directly proportional to the number of options. ఇది కూడా అదే రాశారు, ఆప్షన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎంపవర్ అవుతారని రాశారు. కానీ ఆధార్ చెప్తుంది అది కాదు కదా. ఆధార్ చెప్తుంది ఏంటి, ఆప్షన్స్ ఎక్కువైతే ఫ్యాటీగ్ వస్తుంది, అలసిపోతారు, ఎంపవర్ అవ్వరు. ఆప్షన్స్ ఎక్కువైపోతే ఎంపవర్మెంట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. ఎన్ని ఆప్షన్స్ అయితే అంత ఎక్కువ ఎంపవర్మెంట్ వస్తుంది ఆధార్కి అని చెప్పి రాశారు. సో ఇది కూడా ఆధార్ చెప్పిన దానికి ఆపోజిట్ గానే లేదు. సో ఈ మూడు ఎలిమినేట్ అయ్యాయి. బి మరొకసారి చదవండి, రీడ్ బి అగైన్. సో దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఈ మూడు క్లియర్ కట్ గా తప్పు. సో తక్కువ ప్రొడక్ట్ ఆప్షన్స్ ఉన్న కంపెనీస్ యొక్క యాన్యువల్ సేల్స్ గ్రోత్ అనేది గ్రోత్ ఎక్కువ ఉంది, లెస్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు. ఫ్యూ ఆప్షన్స్ ఉండే వాళ్ళని సపోర్ట్ చేసేలాగా ఉంది. ఆధార్ ఫ్యూ ఆప్షన్స్ ఉండే వాళ్ళని సపోర్ట్ చేస్తూనే వెళ్తున్నాడు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. తక్కువ ఆప్షన్స్ ఇవ్వడాన్ని ఆధార్ సపోర్ట్ చేస్తున్నాడు, ఎక్కువ ఆప్షన్స్ సపోర్ట్ చేయట్లేదు. సో తక్కువ ఆప్షన్స్ ఉండే వాళ్ళు బాగుండడం అనేది ఆధార్ కోరుకునేది. ఆ రకంగా తీసుకుంటే మీకు బి. ఇది కూడా స్లైట్లీ అంబిగ్యువస్, 100% ఇది అని చెప్పడానికి తేలట్లేదు. కానీ కంపేర్ టు దీస్ త్రీ ఈ మూడు క్లియర్ గా తెలిసిపోతున్నాయి. ఇఫ్ ట్రూ అన్నాడు కదా, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఇఫ్ ట్రూ అన్నాడు కాబట్టి మనం వెళ్ళాలి. అందుకని ఉన్న వాటిలో దిస్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. తక్కువ ప్రొడక్ట్ ఆప్షన్స్ ఉన్న కంపెనీస్ హయ్యర్ సేల్స్ వస్తాయి అని రాశారు. అలా ఉంటేనే ఆధార్ చెప్పిన పాయింట్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ రియాలిటీలో అలా జరగట్లేదు, ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పి అంటున్నాడు. కానీ ఆధార్ అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆధార్ కోరిక అదే కదా, ఈ చాయిస్ ఫైటింగ్ వచ్చేస్తుంది, ఈ ప్రెషర్ వల్ల వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు. కానీ ఇలా ఉంటే బాగుంటుంది, వీళ్ళకి తక్కువ ప్రొడక్ట్ ఆప్షన్స్ ఇస్తేనే వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. రీసెర్చ్ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే రాశారు,
తక్కువ ప్రొడక్ట్ పాయింట్ ఉన్న వాళ్ళకి సేల్స్ బాగున్నాయి అంటే ఆధార్ చెప్తున్న లైన్లోకి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, ఎక్కువ ఆప్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్తుంది. ఇక్కడ కూడా అంతే, ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఎంపవర్మెంట్ ఫీల్ అవుతారని చెప్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడితే తగ్గిపోతుందని చెప్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడం వల్ల పని తేలికవుతుందని చెప్పి ఆధార్ చెప్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడం వల్ల మనకి సెలెక్షన్ ఈజీ అవుతుంది. సో కాబట్టి కొంటారు, సేల్స్ పెరుగుతాయి. సో ఆన్సర్ ఏమో బి. ఏసీడీతో మీరు కంపేర్ చేసుకుంటే బి ఈజ్ ఏ మచ్ బెటర్ ఆప్షన్. 10కి వెళ్దామా? Based on the passage, all of the following can be inferred except. Passage నుంచి ఇన్ఫర్ చేయొచ్చు, మూడింటి ఇన్ఫర్ చేయొచ్చు, ఒక్కదాన్ని ఇన్ఫర్ చేయడం. అంటే ప్యాసేజ్ నుంచి మనం ఇన్ఫర్ చేయలేంది, సమ్మరైజ్ చేయలేంది, అర్థం చేసుకోలేంది ఏంటి? ఓకే, టూ మెనీ ఆప్షన్స్ హావ్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద కన్స్యూమర్స్. ఓకే, కరెక్టే కదా అనిపిస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అర్థమైందా? ఇది మీరు కరెక్టే కదా, ఆర్సీ నుండి ఇది మనం అనిపిస్తోందంటే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్సెప్ట్ అన్నాడు. మళ్ళీ కన్స్యూమర్స్ ఆర్ ససెప్టబుల్ టు మార్కెటింగ్ ఇమేజెస్ దట్ దే సీ ఆన్ సోషల్ మీడియా. ఇది కూడా కరెక్టే. సోషల్ మీడియాలో చూసిన దానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది కరెక్టే కదా. యాజ్ పర్ ప్యాసేజ్, యాజ్ పర్ ప్యాసేజ్ ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు. హ్యావింగ్ టూ మెనీ ప్రొడక్ట్ ఆప్షన్స్ కెన్ బి ఓవర్వెల్మింగ్ ఫర్ ది కన్స్యూమర్స్. ఇది కరెక్టే. ఆప్షన్స్ ఎక్కువైపోతే ఓవర్వెల్మ్ అయిపోతాం, కంగారు అయిపోతాం. మన నెత్తి మీద ఎంత భారం పడిపోయింది, ఏ సెలెక్ట్ చేయాలని కంగారు అయిపోతాం. సో ఇది కూడా కాదు. అది కూడా చెప్పిందే కదా, టూ మెనీ ఆప్షన్స్ వల్ల చాయిస్ యాంగ్జైటీ వస్తుంది, చాయిస్ ఫెటిగ్ వస్తుంది. 3 ఆప్షన్స్ కాదు, ఆబ్వియస్ గా నాలుగోది ఏంటి చూడండి. కన్స్యూమర్స్ టెండ్ టు ప్రిఫర్ ప్రొడక్ట్స్ బై స్టార్ట్అప్స్ ఓవర్ దోస్ బై ఎస్టాబ్లిష్డ్. చెప్పారా? ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కొంటారు, స్టార్ట్అప్స్ కొంటారని చెప్పారా పారాగ్రాఫ్ లో? చెప్పలేదు. దాని గురించి రాయలేదు. స్టార్ట్అప్స్ కొంటారు, ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కొనరు అనే విషయం ఎక్కడ రాయలేదు. సో అందువల్ల ఆప్షన్ డిని ఇన్ఫర్ చేయలేం. పారాగ్రాఫ్ లో దీని గురించి రాయలేదు, ఇన్ఫర్ చెయ్యలేని అడిగాడు. మిగిలిన 3 కూడా పారాగ్రాఫ్ చదివితే మనకు అర్థమవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఇన్ఫర్డ్. అందుకే ఇక్కడ ట్రిక్ ఎక్కడ వస్తుందంటే, మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా ఇలా పెడతారు. except, all of them are true except, would add least depth, would weaken the argument. ఈ క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దానికి తగ్గట్టుగా మైండ్ లో థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలి. దెన్ యూ షుడ్ గో టు ఆప్షన్స్. స్టార్టింగ్ ఆప్షన్స్కి వెళ్ళడం వల్ల ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈ రోజు నేను ఫాలో అయిన అప్రోచ్ మీరు చూస్తే, ఫస్ట్ ఏం చేశాను, ఐ రెడ్ ప్యాసేజ్ చదివాను. ఎలా చదివాను? పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్, 4 పారాగ్రాఫ్స్. ఈచ్ దాని యొక్క ఐడియాని సంగ్రహించాం మనం. ఈచ్ పారాగ్రాఫ్ ఒక ఐడియా ఉంటుంది, తీసుకున్నాం. ఈ 4 ఐడియాస్ తీసుకుని ఓవరాల్ ఐడియా మన మైండ్ లో ఫ్రేమ్ అయింది. ఫస్ట్ ఎప్పుడైనా సరే క్యాట్ కి సంబంధించి ఆర్సీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓవరాల్ ఐడియా ఉండాలి. ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీ మైండ్ లో పడిపోవాలి. ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పారాగ్రాఫ్ ఇంకొకసారి చూసే అవసరం రాదు. సరిగ్గా చదివేసి అర్థం చేసుకుంటే యూ నీడ్ నాట్ లుక్ ఎట్ ద పారాగ్రాఫ్ అగైన్. సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది ఈ లెవెల్ ఆఫ్ కాంప్రహెన్షన్ ఎలా వస్తుందంటే, బై డూయింగ్ ఇట్ డైలీ. రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది, రోజు చదవడం ద్వారా వస్తుంది. ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ రోజు చదివేటప్పుడు కూడా ఇదే ఫార్మాట్ లో చదవాలి. ప్రతి పారాగ్రాఫ్ నుంచి సెంట్రల్ థీమ్ ఏంటి అంటే, అందరూ మంచిగా రాయరు ఎడిటోరియల్స్. సో ఆ సెంట్రల్ థీమ్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ చదవాలి. మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు ఈసారి స్టార్ట్ మేకింగ్ నోట్స్. ఆ పారాగ్రాఫ్ 1 యొక్క థీమ్ ఇది, పారాగ్రాఫ్ 2 యొక్క థీమ్ ఇది, ఓవరాల్ థీమ్ ఇది. అది మీ మైండ్ లో పడండి. Okay, take care. Bye. Anybody wants to speak to me?